మీరు వచ్చిన మీరు గొప్పగా చెప్పుకోండి. రాలేదన్న దాన్ని విమర్శించండి. మీరు ఇంగ్లీష్ రాలేదని ఎవరు అనలే మిమ్మల్ని. దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటుకున్నా. అంటే వేరే వాళ్ళని ఉద్దేశించి అంటామే కదా! మీ గురించి మీరు చెప్పుకోవచ్చు నంబర్ 1. నంబర్ 2 ఏమీ ఇవ్వకుండానే ఉస్మానియా యూనివర్సిటీ పోయిన 9 సంవత్సరాలు నడిచిందా ఈ గవర్నమెంట్ రాకముందు? అంటే మీరు ఈ 1000 కోట్లు ఇయ్యకముందు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఏ కార్యక్రమానికి డబ్బులొచ్చినా అది పాత గవర్నమెంట్ ఇచ్చినట్లే కదా! దాన్ని అట్లా అనుకోవాల్సిందే కదా! నేను విద్యాశాఖలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నా. మా ఏజెన్సీ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఉస్మానియాతో ఒక అండర్‌స్టాండింగ్ చేసుకున్నాం మేము. ఏంటంటే ఆల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ విల్ బి టేకెన్ అప్ బై టీఎస్సీ-డబ్ల్యూటీసీ. ఆ సందర్భంగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు నిన్నటికంటే ముందొకసారి పోయినప్పుడు ఇనాగ్రేట్ చేసినటువంటి హాస్టల్ 660 మంది స్టూడెంట్స్‌ని దాంట్లో హౌస్ చేయొచ్చు. 37.5 కోట్లతోటి ఆ రోజు ప్రొఫెసర్ రవీంద్ర యాదవ్ గారని ఉండే వైస్ ఛాన్సలర్. ఆ బృందం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అది నిర్మించినాం. ఇంకోటి ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ శ్రీరామ్ వెంకటేష్ గారని ప్రిన్సిపాల్ ఉండే ఇప్పుడు ఆయన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఇనిషియేట్ చేసినారు ప్రభుత్వం. ఆ రోజున అక్కడ ఒక 37.5 crores తోటి హాస్టల్ వస్తూ ఉంది. సేమ్ 660 మంది అకామిడేట్ అవుతారు. సో ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఒక ఫేస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్రాపర్గా ఉండాలి. మీకు ఒక ప్రాంతం గురించి చెప్పగానే పార్లమెంట్ భవనం ఇట్లా కనబడుతుంది, లేకపోతే ఫలానా ఇట్లా కనబడుతుంది, ఆ రకంగా ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బాగుండాలని చెప్పేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్లాన్ చేస్తే పరిపాలనా భవనాన్ని మీరు ఆ తార్నాక నుంచి అప్సిగూడ తర్వాత వచ్చే రోడ్డు ఉంది కదా, తార్నాక అప్సిగూడ మధ్యలో ఐఐసిటీ ఎదురుగా ఆ ఫేస్ అటు వచ్చే విధంగా హ్యూజ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రాబోతుంది విత్ ఆల్ ఫెసిలిటీస్. అవన్నీ అప్పుడు సంకల్పించినాయి కదా. దాంతో పాటుగా అనేక హాస్టల్స్ కావాల్సినటువంటి అడిషనల్ టాయిలెట్స్ అనుకోండి, లేకపోతే క్లాస్ రూమ్ బిల్డింగ్స్ అనుకోండి, అవి కన్స్ట్రక్ట్ చేసినాం. విద్యార్థులందరూ అక్కడ ఇక్కడ మీడియాలతో మాట్లాడడం, వాళ్ళ గలం ఇప్పాలంటే ఒక స్పెసిఫిక్ స్పేస్ ఉండాలని చెప్పి రవీంద్ర గారు ఆ రోజు సంకల్పిస్తే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేసినాం. పాత హెరిటేజ్ బిల్డింగ్ ఒకటి ఉంటే దాంట్లో ఒక ట్రైనింగ్ సెంటర్ కోసం దాన్ని బాగు చేసినాం. హెరిటేజ్ బిల్డింగ్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, దాని రూఫ్ ఇవన్నీ కూడా సెట్ చేయడం కోసం పని నడుస్తూ ఉంది. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి పైలాన్ కట్టినాం.